కోడ్లు బట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకెళ్ళాలి. పోస్టల్ కోడ్ కాలేరా బాబు అని తీసి లొకేషన్ తీసి ఫోన్ చేతికి ఇచ్చారు. వాడు చూసుకున్నాడు, ఓకే ఐ గాట్ ఇట్ అని ఫోన్ ఇచ్చాను. ఇస్తున్నప్పుడు స్క్రీన్ ఇదేందో ఏమైందో మనకు తెలియదు. నాకు ఫోన్ మ్యామ్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నా. నేను వై అన్నా, గివ్ మీ దట్ ఫోన్ లెట్ మీ సీ. మదర్ దిస్ ఇస్ మోడీ అని ఫోన్ అన్నాడు. ఆ స్క్రీన్లో స్క్రీన్ సేవర్ ప్రాపర్ పేజ్, దాంట్లో నేను మోడీ గారితో సెకండ్ ఇస్తాను, ఆ ఫోటో ఉంటుంది. నాయకుడు నా ఇష్టమైన నాయకుడు బట్టి పెట్టుకోన్నా. మదర్ దిస్ ఇస్ మోడీ అని ఫోన్ అన్నాడు. అయ్యా అన్నా, ఇవి లెట్ మీ సీ అంటే నా ఫ్రెండ్, నాతో పాటు నా ఫ్రెండ్ కరీంనగర్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడన్నా ఇదేం ఫోన్ ఇయ్యద్దన్నా, తీసుకొని పారిపోతే ఎట్లా అన్న. నేను ఒక నిమిషం ఆలోచించి నేను కొద్దిగా షార్ప్ ఫోన్ ఇచ్చా. ఏంటన్నా అన్నాడు. అరే 50,000 రూపాయలు ఫోన్ తీసుకొని పారిపోయినాడు అనుకో, 20 లక్షలు కాల్చుకున్నాం, ఇండియాకి పారిపోదాం అని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఫోన్ తీసుకున్నాడు. చూసి మ్యామ్ యూ నో మిస్టర్ మోదీ హౌ అన్నాడు. జాతీయ కాన్ఫరెన్స్ అని ఈ మధ్య మర్చిపోయాను, మంత్రి అయినప్పటికీ ఎవరు పట్టించుకోండి. జాతీయ కాన్ఫరెన్స్ నుంచి నన్ను రాష్ట్ర మంత్రిగా డిమోషన్ చేశారు. అంటే రాష్ట్రీయ మంత్రి అంటారు, రాష్ట్రం అంటే హిందీలో జాతీయ, రాష్ట్రీయ మంత్రి నుంచి రాష్ట్ర మంత్రి చేశారు పార్టీలో. అది పార్టీలో నా బాధ్యత. నేను వాడికి నేషనల్ సెక్రటరీ దేశవ్యాప్తంగా 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో నేను ఒక్కనంటే వాడికి నమ్మడు. నా ఆకారం చూసి రీజన్లో అడుగు ఎక్కువ ఉంటే నమ్మేవాడు. నేను కాస్త జంకి ఎలాగో నంబర్ కానీ నేను వర్కర్ ఆఫ్ దట్ పార్టీ, వర్క్ ఫర్ దట్ పార్టీ అన్నా. ఓకే అండ్ యూ షుడ్ హ్యాండ్స్ ఇట్ విత్ మోడీ అన్నా. అండ్ సెకండ్ ఇచ్చేవాడిని. లేదురా నన్ను ఎక్స్ప్రెషన్ వేస్తాడు, వదిలేటట్టు నా ఫ్రెండ్ అప్పుడే చూస్తా ఉన్నాడు అని సరే చెప్పాను. యా యూ కెన్ సీ అన్న. ఈ లీడ్ బ్యాక్ టువర్డ్స్ మీ, నాకు వెనక్కి ఆ సీట్ నుంచి వచ్చి ఇట్లా లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్, గివ్ మీ హ్యాండ్ అన్న. అంటే నా ఫ్రెండ్ మళ్ళీ నన్ను అనుమానం చూశాడు. నా ఇప్పుడు దాకా ఫోన్ అడిగాడు, చెయ్యి అడుగుతున్నాడు, ఏం చేస్తావు, అయ్యో నాకేం పెట్టుకునే అలవాటు కూడా లేదు. ఏమంటారు అలవాటే. అయినా ధైర్యంగా ఏం లేవు, ఏం తీసుకుపోతాడు చేయి, ధైర్యంగా చేయించా. మళ్ళీ ఇచ్చి మ్యామ్ యూ షుక్ హ్యాండ్స్ with Modi, let me shake your hand and let me have the pleasure of shaking the hands of Modi. Modi is a global leader. నాకు దానికన్నా ఎక్కువ చేయింది ఎందుకంటే ఆ మాట ఎవరో ఇక్కడ చెప్పో, లేదా పక్క దేశం వాడు చెప్పో, లేదా మా జూపూర్ రంగరాజు గారు ఇంకోరో, లేదా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, లేదా మమతా బెనర్జీ, లేదా పినరాయి విజయన్, లేకపోతే కరుణానిధి, లేదా ఆయన కొడుకు స్టాలిన్ చెప్పినా కూడా నేను పెద్ద సంతోషపడేవాడి కాదు. కానీ ఆ మాట అన్నది మన దేశాన్ని 300 సంవత్సరాల పాటు పాలించి మనల్ని బానిసలుగా చూసి మన ధనాన్ని లూటీ చేసిన దేశానికి సంబంధించిన పౌరులు ఇవాళ నీ దేశ ప్రధానమంత్రి నాకు నాయకుడు, ప్రపంచ నాయకుడు అంటున్నాడంటే బీజేపీ కార్యకర్తలు చాలా ఎగరేస్తున్నాడు. కానీ తర్వాత ఒక దేశ పౌరుడిగా నాకు గూస్బంప్స్ ఉంటే రోమాలు దిక్కుపుచ్చుకుంది. దేశ పౌరులుగా ఎవరికైనా గౌరవం, దేశ ప్రధాని ఆ నాయకత్వం కారణంగానే ఇవాళ దీంట్లో మీరు గమనించిన స్టైల్లో కళాఖండాలు, మన దేశం నుంచి కళాఖండాలు బయటికి తీసుకెళ్ళారు. 2014 దాకా బయట దేశాలు తీసుకుని లూటీ చేసిన అనేక దేశాలు, డచ్లు, ఫ్రాన్స్లు, మన దేశాలు చాలా మంది చేశారు కదా. మన దేశం అంటే వాళ్ళ సత్రం ఓడైన రాజు అలా చేస్తారు, తీసుకెళ్ళారు. 2014 దాకా 213 కళాఖండాలు మాత్రమే గతంలో ప్రభుత్వాలు 70 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు, 65 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఎన్నికి తీసుకురాగలిగితే నరేంద్ర మోడీ గారు కేవలం 11 సంవత్సరాల్లో 653 కళాఖండాల్ని ఆ దేశం నుంచి ఎన్నికి తీసుకురాగలిగి రాబోయే రోజుల్లో కోహినూరు మధ్యలో మళ్ళా ఇండియాకి వచ్చేస్తుంది. అటువంటి నాయకత్వం మీరు ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి మేరకు ఆయన మీ రుణం తీర్చుకుంటూ పని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని నిరంతరం ఈ ప్రేరణ